ఈ హాస్టల్ పెద్ద ఇష్యూ అయినప్పుడు నేను వచ్చి ఆ వార్డెన్ ఏం సరిగ్గా పెట్టక 2022 డిసెంబర్లో భోజనం బాగోలేదు అని పిల్లలు చెప్తే వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారు. వార్డెన్ ప్రిన్సిపాల్ కలిసి పిల్లల కడుపులు కాలుస్తున్నారు. వార్డెన్ ది లోకల్ తన బంధువులను నియమించుకొని ఆడింది ఆట పాడింది పాట. సార్ వార్డెన్ బంధువులా మీరు? అన్ని ఇంటికి మోస్తా ఉండవని కంప్లైంట్. పిల్లలతో ఇప్పుడు చిన్న టెస్ట్ పెట్టిస్తున్నా, వాళ్ళు ఏదైనా సరిగా రాయకపోవాలో నువ్వు ఇంటికి పోతావు చెప్తున్నా. వాళ్ళు మార్చేసిండ్రు, మీరు తింటా అన్నారు అంతేనా? మీకేం చదువు రాదా? మెనూ కనపడదా మీకాడ? ఎట్లా సాంబార్ అంతా బాగానే ఉంటుందా? కానీ శనగపిండి కలుపుతారండి చిక్కదనం కోసం? ఏం లేదా? ఏది శనగపిండి రుచికరంగా ఉంటా ఉన్నాయా లేదా, మెనూ ప్రకారం ఫాలో అవుతున్నారా లేదా అనేది ఒక 3-4 పాయింట్లు రాసుకొని రావాలి నాకు. మీరు ఇప్పుడు ఏమన్నా బనానా తప్ప అన్ని ఫాలో అవుతా ఉన్నారు. రోజు సాంబార్ ఏమన్నా నీకు? పిల్లలు ఏడుపోవడం తక్కువ, జైళ్ళలో బాగున్నారు పిల్లలు, నీ హాస్టల్లో బాగాలేదు. ఏం మాట్లాడతాడు? ఇప్పుడు కొంచెం ఎట్టుంది ఏంది అనేది ఇప్పుడు పిల్లలతో రాపిచ్చారు ఆడ, ఇప్పుడు అది తెలుస్తుంది. ఇది ఎన్ని రోజులకండి ఇవి? 441 ప్యాకెట్స్ సార్. 2 months వరకు. మీకు మంత్లీ ఒకసారి కదా ఇచ్చేది? అవును సార్. మరి 2 months ఎందుకు ఒకసారి? ఆల్రెడీ స్టాక్ ఉందని చెప్పినా కానీ మొత్తం లేదు. ఇదే కాదు వేసు గారు, మొత్తం అన్ని హాస్టల్లో ఇదే పరిస్థితి. వాళ్ళు వద్దంటే కూడా హమాలీలు వచ్చేది దించేది పోతారు. ఇది ఫైన్ రైసు, మంచి బియ్యం, ఇవన్నీ ఇట్లా జరుగుతూ ఉంది. అదే అనేది అంగన్వాడీకి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇంత? అది మాట్లాడండి, మీరు మాట్లాడండి కొంచెం. కేర్ టేకర్ ఇన్ఛార్జ్ ఎవరండి? కేర్ టేకర్ ఇన్ఛార్జ్ ఎవరు? ఇంతకుముందు ఒక ఆయన ఉన్నాడే రెగ్యులర్ కేర్ టేకర్ రమేష్ గారు, 3.5 సంవత్సరం క్రితం. రెగ్యులర్ లేకపోవడం వల్ల 1 month టీచర్కి ఇవ్వాల్సి వస్తుంది సార్. అంటే కంప్లైంట్ బయట అంతా కంప్లైంట్ ఉందండి. ఏం జరుగుతూ ఉంది? ఏమంటే హోమ్ సిక్ అని చెప్పి పిల్లలు మొన్న దీపావళి రోజున వాళ్ళ పేరెంట్స్ రాకపోకుండా వీళ్ళు వెళ్ళిపోయారు సార్. ఫుడ్ విషయం బాగాలేదని కదా? వేరే పర్సనల్ ఏంటండి ఈరోజు మెను? సాంబారు, ఇంకోటి కర్రీ, ఒకటి రసం, క్యాబేజ్ కర్రీ చేస్తున్నారా? ఎంతమంది ఉన్నారు వంట వాళ్ళు? 6 మంది ఉండాల్సింటే 4 ఉన్నారు. రసం అన్నమా? క్యాబేజ్ కూర అవుతుందా? మెనూ ఫాలో అవుతున్నారండి? మెనూ ప్రకారం ఇస్తున్నారా? అంటే రసం అంటే మనం టమాటా ఏమా? ఏ లేదు, అంతా చింతపండేది. ఇది ఉడకలేదే సరిగా, ఇది పేస్ట్ కావాలా మెత్తగా. కరెంట్ లేదా ఇక్కడ? ఎట్లా? ఎవరు హెడ్ కుక్? ఎవరా? నువ్వేనా? ఎవరు నువ్వేనా? మన గంజి వారుస్తున్నావా? లేదు, వార్చట్లేదు సార్. ఎందుకని గంజి వారుస్తున్నావు? ఫోర్టిఫైడ్ రైస్ సార్. ఈ ఫోర్టిఫైడ్ రైస్ వల్ల వాటిలో ఇవి ఉంటాయి కాబట్టి. ఏంటి ఇవి? అంటే విటమిన్స్ ఉంటాయి కాబట్టి గంజి వార్చుకోరు సార్. వెరీ గుడ్. ఆ విటమిన్స్ ఏంటి నీకు వద్దులే, ఇక ఆడదాకా ఎక్కదు. ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వచ్చారా? కొంచెం ఎక్స్పైర్ డేట్ చెక్ చేయండి మా. ఇది చూడండి మా ఎక్స్పైర్ డేట్స్ అవన్నీ చెక్ చేయండి కొంచెం. అవి మీరు వస్తానే ఫస్ట్ అవి చూడాలి మీరు. నా వెనకమ్మతో ఏం పని లేదు, అవి చూసి ఏమన్నా ఉన్నాయా లేవా అనేది చూడండి. ఇవి ఏమున్నాయండి ఇక్కడ? పాత రైస్ ఉన్నాయి సార్, ఇవి వాడిన తర్వాత అవి వాడతారు. ఇవి మీరు గన్ని బ్యాగ్లలో ఉండేటివా ఇవి? ఫైన్ రైస్ సార్, అయిన తర్వాత అవి వాడాలని. ఈ పెద్దగా లేవు, 20 బ్యాగులు అంటే కొత్త స్టాక్ అడిగించాం. సరే. పిల్లలు ఏ క్లాస్ మీరమ్మా? ఏ కాలేజా? ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. 10th క్లాస్ ఇక్కడ చదివారా? 9th 8th నన్ను గుర్తుపట్టారా? వచ్చానా నేను? ఓకే. ఏంటి ఎలా ఉంది ఇక్కడ? ఒక 3.5 సంవత్సరం క్రితం నేను వచ్చాను, 3 ఏళ్ల క్రితం. 2022 డిసెంబర్ 12వ తేదీ
డిసెంబర్ 12వ తేదీ వచ్చాను. గుర్తుందా మీకు? అప్పుడు చాలా దారుణంగా ఉండేది. దాని తర్వాత అది కలెక్టర్ గారి దగ్గర పెట్టి మీటింగ్లో పెట్టి మీరు చూసింటారు ఆ వీడియో కూడా, అవునా? మీ హాస్టల్ వీడియో. అప్పటికి ఇప్పటికి మార్పు ఉందా? మీ హ్యాపీనా? ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు కామన్ ఎక్కడ పోయినా. లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు మామూలుగా జనరల్గా ఎక్కడికి పోయినా. కానీ రాజకీయ నాయకులు కూడా ఇది లాస్ట్ సారి ఒక్క పని చేయండి అంటారు, ఆ పని అయిపోతారు ఇంకోటి రెడీగా ఉంటుంది. అట్లా సమస్యలు అనేవి ఉంటాయి. మొన్న ఒక 3 పిల్లలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? దీపావళి అప్పుడు అనుకుంటా కదా. ఎందుకని? ఫుడ్ విషయమా ఏమన్నా? వేరే పర్సనల్ ఇష్యూసా? సర్లే మనకు అవసరం లేదు. అంటే స్నానాలకు ఏమన్నా వీళ్ళకి వేడి నీళ్ళు ఏమైనా అవకాశం లేదా? లేదు సార్, 530 మాకు అక్కడ గ్యాస్ సప్లై చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాం సార్. అంటే త్రూ అవుట్ స్టేట్ మొత్తం కూడా పెండింగ్ ఉంది సార్. సరే, అవి పక్కన పెడితే ఈ డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లం వస్తే ఎట్లా? అవి చేపిస్తున్నాం సార్. గ్యాస్ ఎవరైతే సిక్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం సార్. డ్రింకింగ్ వాటర్ మిడ్ నైట్ డ్రింకింగ్ వాటర్ రావడం లేదు. అంటే వీళ్ళు స్నానాలు చేస్తున్నారు సార్ 10 తర్వాత కూడా. అందువలన మేము అంటే మామూలుగా ఓవరాల్గా వాటర్ ప్రాబ్లం ఉందా? లేదు సార్, వాటర్ ప్రాబ్లం. మరి వాటర్ ప్రాబ్లం లేనప్పుడు రాత్రులు స్నానం చేసే ఇబ్బంది ఏంటండి? అంటే 9:30 తర్వాత సార్ వీళ్ళు బయటికి అటు ఇటు తిరగకుండా క్యాంపస్లో 9:30 వరకు ఇస్తున్నాం సార్. 10 తర్వాత ఇవ్వట్లేదు సార్. ఈ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందండి, చాలామంది రాశారు. అది చూడండి. మీ గురించి మంచిగా రాశారు, ప్రిన్సిపల్ మంచి వాళ్ళు బాగా చూస్తూ ఉన్నారని. వెరీ గుడ్. అట్ ద సేమ్ టైము కొంచెం ఈ పాలల్లో నీళ్ళు ఎక్కువ కలుపుతూ ఉన్నారు అనేది ఒక ఇష్యూ. పాలు ప్రతి ఒక్కరికి అందడం లేదు. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. చిన్నవి రెక్టిఫై చేసుకోండి. చాలామంది గుడ్ అని చెప్పి రాశారు. కొంతమంది చిన్న ప్రాబ్లమ్స్, ఈ డ్రింకింగ్ వాటరు, పాలలో నీళ్ళు కలుపుతూ ఉన్నారు, ఈ మేజర్ ఇష్యూస్. కొంచెం మీల్స్ రైస్లో కొద్దిగా అట్టేసారు, నీళ్ళు కొన్ని ఎక్కువ వేయాలండి. మరి మెతుకులు ఉంది కొంచెం ఇప్పుడు మంచి బియ్యం ఇస్తున్నారమ్మా మీకు, ఫైన్ రైస్. గతంలో లాగా లేదు రైస్. ఇప్పుడు మంచి సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు హాస్టల్స్కి. పట్టుబట్టి మార్పిచ్చాము అవన్నీ మీకోసం. మీరు మంచి చదువుకోవాలి, మంచిగా ఉండాలనే ఉద్దేశంతో. ఈ మిల్క్ అందరికీ చేరడం లేదండి. కొంచెం చూడండి, గుడ్లు పగిలిపోయి వస్తూ ఉన్నాయంట ఉడకబెట్టేటప్పుడు. అదేలేండి, కొన్నిసార్లు కూర అందరికీ రావడం లేదు. బాగుంది. ఇక్కడ మీరు ఇదే హాస్టల్లో కంటిన్యూగా చదివే వాళ్ళు 7th 8th నుంచి ఎవరు చేతులు ఎత్తాను ఒకసారి. మీరందరూ నన్ను చూశారైతే. ఆ రోజు చిన్నపిల్లలు మీరు కదా. 3 years బ్యాక్ 2022 9th క్లాస్. ఇప్పుడు ఇంటర్మీడియట్ 2nd year. ఓకే, మంచి చదవండి, ఇష్టంగా కసిగా చదవాలా. ఆశమాషి చదివితే కుదరదు. మీకు అందరు టీచర్స్ అందరు ఉన్నారు, లెక్చరర్స్ అందరూ అన్ని సబ్జెక్ట్స్కు. కొన్ని 100 మందికి అన్నం చేసేటప్పుడు కొంచెం టేస్ట్ కొద్దిగా రావు. మన ఇంట్లో 4-5 చేసుకునేటప్పుడే టేస్ట్ ఉండదు. కానీ రోజు అట్లుంటే మటుకు బాగుండదు. ఐ అగ్రీ విత్ యూ ఆ విషయంలో. కొంచెం మనం చిన్న ఇంట్లోనే కొంచెం సరిగా రావు అనమాట. ఓకే, టిఫిన్స్ అన్నీ బాగున్నాయా? ఏదైనా ఒక టిఫిన్ మారుస్తా, మీరు ఏదైనా చెప్తే ఒకటి. ఏదైనా మార్చాలా? కిచిడి అని చెప్పి కొంతమంది రాశారు నాకు. కిచిడీనా, గురువారం వచ్చి ఉప్మానా? ఉప్మా బాగుందా? కిచిడి బాగుందా? ఉప్మానా? చెప్పండి, మీ ఇష్టం. కిచిడి చేతులు ఎత్తండి. కిచిడి వాళ్ళు తక్కువ ఉన్నాయిరా. కిచిడి చేతులు ఎత్తండి. ఉప్మా మీ ఇష్టం. మీరు వద్దంటే అన్నీ బాగున్నాయంటే ఓకే, నో ప్రాబ్లం.
దాంట్లో రాశారు కొంతమంది కిచిడి అని, కొంతమంది జీరా రైస్ అని రాశారు, ఉప్మా అని కొంతమంది రాశారు. మీరు ఏదైనా చెప్తే గట్టిగా ఒకటి మారుస్తా, అది ఏందనేది డిసైడ్ చేసుకోండి. ఏది మార్చాలా? ఉప్మా 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 గురువారం ఉప్మా బదులు ఎగ్ ఫ్రైడ్ రైస్, ఓకేనా? అయితే ఆ రోజు బాయిల్డ్ ఎగ్ ఉండదు, ఆ ఎగ్గుని ఇట్లా వాడతాం, ఓకేనా? ఓకే. మీరు ఎంతో ఇష్టంగా చదువుల మీద ఒక మంచి శ్రద్ధతో ఇక్కడికి వచ్చారు. మీ తల్లిదండ్రులు కూడా మా పిల్లలు మంచి చదువుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడ హాస్టల్స్లో పెట్టారు. ఎంతో ధనవంతులు పెద్ద పెద్ద ప్రైవేటు సెక్టార్స్లో, కార్పొరేట్స్ కాలేజీలలో చదువుతూ ఉంటారు. ఈ పేదరికము అనేది మీతో అంతరించాలనేది మీ తల్లిదండ్రుల కోరిక. ఈ పేదరికం అనేది మీ నుంచైనా మారాలా, మీ నుంచైనా సరే మంచి చదువులు చదివి పిల్లలు మంచి ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ప్రైవేట్ సెక్టార్లో ఎన్నో ఉన్నాయి. కొంచెం ఇష్టంగా కష్టపడి చదివారంటే కనుక మంచి భవిష్యత్తు ఉంటుంది. అర్థమవుతుందా? బాగా చదవండి, ఇష్టంగా చదవండి, మంచిగా చదవండి, అప్పుడే మీకు భవిష్యత్తు ఉండేది. ఉద్యోగం కోసమే చదువుతూ ఉన్నాం అనేది మైండ్లోంచి వదిలేయండి. ఇది ఒక నాగరికత. మీ తెలివితేటలు పెంచుకోవడం, చదువు అనే ఒక ఆయుధం మీ చేతిలో ఉంటే ఏమైనా సాధించవచ్చు, గుర్తుపెట్టుకోండి.